విశాఖలోని రుషికొండ భవనాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భవనాల నిర్వహణ ఆపరేషన్ కోసం ప్రైవేట్ భాగస్వామ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐలను ఆహ్వానించింది. లీజ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎండ్ఎం మోడల్లో రుషికొండ హిల్ టాప్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 భవనాల సముదాయాన్ని ఎంపికైన ప్రైవేట్ సంస్థ నిర్వహించనుంది. భవనాల నిర్వహణతో పాటు మార్కెటింగ్, కమర్షియల్ ఆపరేషన్ల బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది. అలాగే రుషికొండ దిగువన ఉన్న మరో 9 ఎకరాల భూమి అభివృద్ధికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో రుషికొండను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, విశాఖలోని రుషికొండ భవనాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎటికలకి రుషికొండ ఏదైతే ప్యాలెస్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో అయితే గనక ఇటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే గనక ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు కూడా ఒక ప్రకటన అనేది జారీ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఈ యొక్క ప్యాలెస్ ని పూర్తి స్థాయిలో వాటిని వినియోగించుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ ఆదాయానికి వచ్చే విధంగా కూడా ఇటు ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా ఏపీ ప్రభుత్వం అనేది తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక కమిటీ, మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, అదేవిధంగా ఇప్పటికే నెలకి వాటి యొక్క కరెంటు ఛార్జెస్ కింద దాదాపు 2 లక్షలు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి దాని ద్వారా ఆదాయానికి రానప్పటికీ కూడా అనేక విధాలుగా కూడా ఖర్చు నెలకొంటున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాన్ని అనేది కూడా వెలువరుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ రోజు నెలకొనని కూడా తెలుస్తోంది. ఇక ఈ యొక్క రుషికొండ భవనాల నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా వీటి యొక్క ఖాళీ స్థలాల్లో నిర్మించుకునేందుకు కూడా ఇటు టూరిజం డిపార్ట్మెంట్ అనేది కూడా ఇటు ఒక పిపిపి మోడల్లో అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ఇటు లీజు, ఆపరేషనల్లో, అదేవిధంగా మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి మోడల్లో పూర్తి స్థాయిలో వీటిని అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఒక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఇటు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాకా ఆహ్వానాన్ని అనేది కూడా ఇటు టూరిజం డిపార్ట్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో పలకడం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి ఎవరైతే ముందుకు వస్తారో వారికైతే కనుక లీజ్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి జూలై 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆహ్వానానికి సంబంధించినటువంటి గొడుగు అనేది కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ముందుకు వస్తారంటే ఎక్కువగా హాస్పిటాలిటీ రంగంలో ఎవరైతే అనుభవస్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎక్కువగా ప్రయారిటీ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే నిర్మాణాలు చేపడతారో దానికి సంబంధించినటువంటి అనుభవాలు కాదు, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఈ యొక్క రంగాల్లో ఎక్కువగా అనుభవం ఉంటున్నటువంటి పరిస్థితుల్లోనే వారికైతే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సంబంధించి ఒక దరఖాస్తులు అనేది కూడా స్వీకరించనున్నట్టు, దానికి సంబంధించి ఒక షార్ట్ లిస్ట్ చేసి అనంతరం కూడా దానికి సంబంధించి ఆర్ఎఫ్పి అంటే దానికి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి డిజైన్ కావచ్చు, అదేవిధంగా వాటి నిర్వహణ కావచ్చు, వారు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అన్న దానిపై అయితే కనుక పూర్తి డీటెయిల్స్, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది కూడా ఇటు ఆ సంస్థలను అయితే కోరనున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం కూడా ఆ యొక్క సంస్థలో ఇచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కనుక ఓకే అనిపిస్తే మాత్రం దానికి సంబంధించి ఆ యొక్క లీజుని ఇచ్చేందుకు ముందుకు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లోనే ఇటు రుషికొండ పూర్తి స్థాయిలో ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ఈ యొక్క పిపిపి మోడల్ విధానంలో అయితే కనుక కీలకమైనటువంటి అడుగులు అనేది వేయనున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. అంటే దాదాపు 2 ఖాళీ స్థలాల్లో 2400 చదరపు మీటర్లు అయితే కనుక ఈ యొక్క అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. అదనంగా అవసరమైతే 4800 చదరపు మీటర్లు అయితే కనుక పూర్తి స్థాయిలో G+1 నిర్వహణతో అయితే కనుక ఇటు నిర్మాణాలు చేపట్టేందుకు అన్ని అనుమతులకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి పరిస్థితిని అయితే కనుక ఇటు వివరించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రుషికొండ బీచ్ అంటే హిల్ టాప్ లో దాదాపు 9 ఎకరాల వరకు ఉంటే గనక ఇటు దిగువనైతే మరో 9 ఎకరాలను అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ యొక్క రుషికొండని ప్రభుత్వ ఆదాయ వనరుగా
ఏ విధంగా మలచాలి అన్న దానిపై దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఎట్టకేలకి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇక ఇటు ఈ హోటళ్లు కావచ్చు, అదేవిధంగా రిసార్ట్స్ నిర్వహణ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు ఒక ప్రజలు వ్యూయింగ్ ఉండే విధంగా కూడా ఈ యొక్క సముదాయాలను ఏర్పాటు చేసే విధంగా అయితే కనుక ఉండాలంటూ ఒక కీలకమైనటువంటి ఆదేశాలతో పాటు ఒక కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఇక రిషికొండ అనేది ఇప్పటికే వైజాగ్ ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్, అదే విధంగా ఇటు ఐటీ వనర్ గా చూస్తున్నటువంటి నేపథ్యం, ఒక డేటా సెంటర్, ఒక గూగుల్, ఇటువంటి అన్ని కంపెనీలు అయితే ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రిషికొండ డెవలప్ చేస్తే పూర్తి స్థాయిలో ఇంకా మరికొంత బాగా అభివృద్ధి చెందిద్ది అన్న దానిపై అయితే కనుక కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు టూరిజం శాఖ అనేది కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే వెలువచ్చినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. సంతోష్, మరి అక్కడ ప్రజలు ఏమంటున్నారు రుచికొండని ఇట్లా టూరిజం వైపుగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే? అక్కడ ప్రజలు కూడా ఒక స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ కట్టినటువంటి ఇప్పటికే ఉన్నటువంటి సముదాయాన్ని, ఆ యొక్క బిల్డింగ్ ని చూసేందుకు కూడా ముందుకు వస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా దాన్ని అందుబాటులోకి తీసుకురానటువంటి పరిస్థితుల్లో ఆంక్షలు విధించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ యొక్క రిసార్ట్స్ కనుక వస్తే మాత్రం కావచ్చు, అదేవిధంగా పర్యాటకులకి ప్రజల నుంచి వస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇటు వైజాగ్ కి వస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైజాగ్ ఇప్పుడు ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ అయితే కనుక ఇటు హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కింద మారిస్తే మాత్రం తప్పనిసరిగా ఒక మంచి వ్యూ పాయింట్ గా అవబోతుందంటూ కూడా ఒక విశాఖ ప్రజలైతే కనుక చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఆ విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో ఒక పర్యాటక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇటు ఆదాయ వనరుగా కావచ్చు, ఒక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఋషికొండ అక్కడ ఇప్పటికే ఋషికొండ ప్యాలెస్ అనేది కూడా నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలోనే దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు అయితే రైట్ సంతోష్, థ్యాంక్ యూ.